పాప చాలా గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు యమున వచ్చి పాపను తీసుకొని ఊరుకోబెట్టిన తర్వాత పాలు పట్టమని సహస్ర అనేసరికి పాలు పర్లేదని చెప్పేసి సహస్ర అంటుంది. పద్మాక్షిని పిలిచి పద్మాక్షి చెప్పేసరికి డబ్బా పాలు తెప్పిస్తుంది. పిల్లను ఎలా పెంచడమో మాకు బాగా తెలుసులే, అయినా నువ్వు దగ్గరుండి చెప్పాల్సిన అవసరం లేదు. తన కూతుర్ని తను ఎలా పెంచుకోనో ఆ మాత్రం తనకి తెలియదా అని యమునను పద్మాక్షి అవమానించినట్టు మాట్లాడుతుంది. అక్కడి నుంచి యమున వెళ్ళిపోతుంది. వెంటనే పద్మాక్షి కోపంతో సహస్ర చెంప పగల కొడుతుంది. ఏంటమ్మా ఇలా కొట్టేసావేంటి? నువ్వు చేసే తింగర్ పనులకు లేని అనుమానం అందరికీ మొదలయ్యేలా ఉంది నీ వల్ల. నేనేం చేశానమ్మా? పాప గంత గుక్క పెట్టి ఏడుస్తున్నా పక్క నుండి హాయిగా సెల్లు చూస్తూ ఇలా అడ్డమైన తిండి తింటూ ఉంటే ఎవరికైనా అనుమానం రాదా? ఏం చేయాలమ్మా? అంతసేపు ఊరుకోపెట్టాను, కానీ ఏ మాత్రం కూడా ఊరుకోలేదు. అందుకే అలా యాస్ట్ వచ్చి వదిలేశాను. ఈలోపు అత్తయ్య వచ్చి ఇంత చేసింది. ఓసే తింగర్దానా, పిల్లలు అనగానే సరిపోదే. వాళ్ళని కని పెంచడం అంటే ఒక టాస్క్ లాంటిది, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు బెడ్ మీద పడుకోబెట్టి పడుకో అని చెప్పేసి అనేసరికి పడుకునే రకం కాదే. ఎందుకంటే నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకొని ఒక కన్న పిల్ల ఆ పిల్లని కన్న తల్లి ఎలా ఉంటుందో అలా అనుమానం రాకుండా నువ్వు ఇలా ఉంటేనే అందరికీ అనుమానం అనేది రాదు. ఇలా నీ ఇష్టానుసారంగా ప్రతి ఒక్కటి బయట ఫుడ్ తిని పాపను పట్టించుకోకుండా ఉన్నావనుకో, ఆ తర్వాత అనుమానం పెనురోగం మారిపోతుంది. అసలు నువ్వేనా కన్న తల్లివని అందరూ కలిసి నిన్ను నిలదీస్తారు. అది బాగుంటుందా? అమ్మో వద్దమ్మా. అసలే ఇందాక కష్టపడ్డాం. ఈ పాప భూమి మీద రావడమేమో కానీ నా ఒళ్ళో పడడానికి నువ్వు ఎంతో నరకం చూసావు. అలాంటిది నేను ఇలా చేస్తే మళ్ళీ నా జీవితం నా చేతులారా నేనే ఆగం చేసుకునే దాన్ని అవుతాను కదా. అందుకని ఇక నుంచి ఇక నీ బిడ్డ ఏడుపు బయటికి వినిపించుకోకుండా ఖచ్చితంగా సమయానికి పాలు పట్టి, అంతేకాకుండా నీ తిండి కూడా కాస్త ఆపు. ఎందుకంటే యమునకు అనుమానం వస్తే అనుమానాన్ని తీగల డొంకంతా కదిలిస్తుంది, అర్థమైందా అని అనేసరికి సరే అమ్మా. ఈలోపు పాపం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వచ్చేస్తుంది. పొట్ట చేతిలో పట్టుకొని బాబుని ఎత్తుకొని బామ్మతో కలిసి ఊరికొచ్చి ప్రతి ఒక్క ఇంటి గడప తొక్కి పనుందని లక్ష్మి అడుగుతుంది. బామ్మ ఇల్లు కోసం అని తిరుగుతుంది. తన చేతికి బంగారం ఉన్న గాజులను అమ్మేసరికి దొంగలు వచ్చి ఆ గాజుల డబ్బు ఎత్తుకెళ్తారు. చుట్టుపక్కల చూస్తే ఎక్కడ ఉండరు. అదే సమయానికి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళిపోతారు. గుళ్ళో పూజారి ఈ విధంగా అంటాడు, అమ్మ మీరు పొద్దున్న నుంచి సాయంత్రం ఇక్కడే ఉన్నారు కదా, మీకు ఎక్కడమ్మా మీరు ఉండేది? ఎక్కడ? మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాం అనేసరికి ఏమనుకోకుంటే నాతో పాటుగా వస్తారా? నాకు ఇక మా ఇంటి పక్కన ఒక గది ఖాళీగా ఉందమ్మా. సరే పంతులు గారు అని చెప్పేసి లక్ష్మి బేసిక్గా ఇక పంతులు గారితో బాబుని తీసుకొని ఇక పంతులు గారితో వెళ్ళిపోతుంది. సంతోషంగా బామ్మ ఆ ఇల్లుని చూస్తుంది. చాలా సంతోషంగా ఉందిరా అని విధంగా మనసులో అనుకుంటుంది. బామ్మ ఇక ఏం తింటావో ఏంటో, పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాం, ఊరు కానీ ఊరికొచ్చాం, పని దొరుకుతుందో లేదో. అమ్మ పని గురించి పక్కన పెట్టు, ఇప్పటికైతే మీరు తినడానికి నేను కాస్త సహాయం చేస్తానని ఇక పూజారి గారు కాస్త సహాయం చేస్తారు. ఈలోపు బామ్మ వంట చేస్తుంది. బాబుని ఎత్తుకొని అటు ఇటు ఆడిస్తూ ఉంటుంది లక్ష్మి. బాబు చాలా చక్కగా చందమామలా ఉంటాడు. కోట్లాధిపతికి వారసుడైన ఇక కూటికి మాత్రం తిండి లేకుండా రోడ్డు పట్టున తిరుగుతున్నాడు అని అంటే తలరాతను బట్టి విధి మారుతూ ఉంటుంది కదా. ఇదే ఎగ్జాంపుల్ అంటారేమో. ఇక మరోవైపు చీకటి పడిపోతుంది. బాబుకు పాలు పట్టి లక్ష్మి బాబును పడుకోబెడుతుంది. కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. మరోవైపు కన్న ప్రేమే కదా. ఈలోపు పాప గుక్కపట్టి ఏడుస్తుండగా లక్ష్మి మనసు ఏదో తెలియని అలజడి, బాధ, ఏదో కోల్పోతున్నానేమో అని బాధ. మరోవైపు లక్ష్మి ఇక బాబును పడుకోబెడుతుండగా సహస్ర పడుకుంటుంది. సహస్ర పక్కన పాప గుక్కపట్టి ఏడుస్తుండగా విహారి బాగా తాగొచ్చేసి అలా వెళ్తుండగా పాప ఏడుపు విని సహస్ర గదిలోకి వస్తాడు. సహస్ర మాత్రం మంచి నిద్ర ఉంటుంది. పాప ఏడుపు విని నువ్వు ఆకలికి ఏడుస్తున్నావు,
నేను నా బాధ కోసం ఏడుస్తున్నా. ఇక నీ బాధ నా బాధ ఒకటే. కాకపోతే నీ భావం నా భావం వేరు. నేను నా లక్ష్మి కోసం ఏడుస్తున్నా, నువ్వు ఆకలి కోసం ఏడుస్తున్నావు అనే విధంగా పాపను చూస్తూ అంటుండగా పాప గుక్కపట్టి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో తల్లి ఏడవకని చెప్పేసి పాపని తన పొత్తిల్లోకి తీసుకుంటాడు. అక్కడ పాల డబ్బా ఉంటుంది. ఆ పాల డబ్బా పాపకు పట్టిస్తాడు. పాప వెంటనే విహారి స్పర్శ తాకగానే తన తండ్రి స్పర్శ తాకిన తర్వాత పాప ఊరుకుంటుంది. పాలు పట్టించిన తర్వాత పాప హ్యాపీగా పడుకుంటుంది. ఈలోపు వెంటనే పడుకోబెట్టి బయటికి వచ్చేసరికి వెంటనే యమున ఉంటుంది. ఇదేంటిరా శాస్త్ర గదిలో నుంచి వస్తున్నావు? శాస్త్ర పడుకుందమ్మా, పాప గుక్కపట్టి ఏడుస్తుంది. లేచిందా? లేదమ్మా, నేనే వెళ్ళి శాస్త్ర లేవకుండా పాపకు పాలు పట్టించేసరికి హాయిగా పడుకుంది. అసలు రోజు రోజుకి శాస్త్ర చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుందిరా. తను బాలింతలా కూడా అనిపించట్లేదు. కనీసం పాప గురించి కూడా పట్టించుకోవట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదురా. డబ్బా పాలు పడుతున్నారు, సరే పాలు పడలేదనుకో, పాప ఏడుస్తున్నా వినిపించుకోకుండా అంత గాఢ నిద్ర ఏంటో. సర్లే అమ్మా, పడుకుంది కదా పాప అయితే. అవునరా, ఏంటి అర్ధరాత్రి దాకా ఇలా తాగడం ఏంటిరా? కనీసం నీ కూతుర్ని చూసేనా మారిపోరా? ఎందుకో అమ్మా, ఇప్పుడు ఇందాక ఇక ఇలా చెయ్యి పట్టుకునేసరికి లక్ష్మి తన చెయ్యి పట్టుకున్నట్టుగా అనిపించిందమ్మా. ఒక్కసారి లక్ష్మి గుర్తొచ్చేలా పాప చేసిందమ్మా. చెప్పాను కదరా, ఇక లక్ష్మి ఎక్కడున్నా తన రెండు కళ్ళు మన మీదే ఉంటాయి. ఎప్పటికైనా మన గురించి మాత్రమే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అనే విధంగా యమున అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక పాప మళ్ళా తెల్లారేసరికి ఏడుస్తూ ఉంటుంది. ఇక నాన్న తంటాలు పడి పాపను ఊరుకోబెట్టినా ఊరుకోదు. ఆ సమయంలో పద్మాక్షి వస్తుంది. ఏంటి పాప ఇంతలా ఏడుస్తున్నా సైలెంట్గా ఉన్నావు? అమ్మ, నా వల్ల కాదు, ఈ పాప పెరిగిన తర్వాత తీసుకొచ్చుకుందాం. పిచ్చిగాని పట్టిందా? అమ్మో, రాత్రి దాకా చాలా ఏడ్చింది అని అంటుండగా ఈలోపు విహారీ వస్తాడు. రాత్రి ఏడ్చిందని చెప్పేసి ఇక నీ ఇష్టానికి పడుకున్నావే, ఎంతలా గుక్కపట్టి ఏడ్చిందో తెలుసా? నేను ఎత్తుకొని పాలు పట్టేసరికి వెంటనే పడుకుంది అనేసరికి వెంటనే పద్మాక్షి, అది లక్ష్మి కన్నా పేగు కదా, నువ్వు స్పర్శ తగలగానే పడుకున్నట్టుందిరా అని మనసులో పద్మాక్షి అనుకుంటుంది. అయినా అంత నిద్ర ఏంటి శాస్త్ర? పాప ఏడ్చినా కూడా కనీసం ఇటు తిరగకుండా పాపను ఒక్కదాన్నే పడుకోబెట్టి అటు తిరిగి పడుకున్నావే. నీ కూతురంటే కనీసం కన్న పేగు కూడా అర్థం కావట్లేదా? అది కాదు బావా. ఏంటి అది కాదు? పాపను చాలా జాగ్రత్తగా చూసుకొని టైంకి పాలు ఇవ్వడం నేర్చుకో. అలా అని చెప్పేసి బయట ఫుడ్ ఇలా అంతా తిని అలా పాపకి ఏది తిన్నా పాపకి ఇన్ఫెక్షన్ అవుతుంది, అర్థమైందా అని విహారీ కోపంగా అంటాడు. మరోవైపు విహారీ మళ్ళీ డ్రింక్ చేయడానికి బయటికి వెళ్తాడు. ఆ సమయంలో చారుకేశవ, ఏంటి విహారీ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఇక ఏం లేదు, బయటికి వెళ్తున్నా మామయ్య. ఏంటి బయటికి వెళ్తున్నావు? కనీసం ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏమవుతుందో పట్టించుకోవడం కూడా మానేసావు. ఇక అంబిక చూసుకుంటుందని చెప్పేసి తన మీద వదిలేసావు. లక్ష్మి ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో అన్నీ వాటితో పాటుగా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు మావయ్య అనే విధంగా అంటూ ఉంటాడు. మరోవైపు అలా కాలం గడుస్తూ ఉంటుంది. బాబు 3 సంవత్సరాలు, పాప 3 సంవత్సరాలు అలా పెరుగుతూ ఉంటారు. కాలంతో పాటుగా ఇక లక్ష్మి జీవితం మారిపోతూ ఉంటుంది. ఇక్కడ పాప పెరుగుతూ ఉంటుంది. కానీ పాప మాత్రం చాలా పూజలు చేస్తూ దేవునికి టైంకు హారతిస్తూ లక్ష్మి యాస్టీజ్గా అనిపిస్తూ ఉందన్నమాట. హాయిగా పొద్దున్నే లేచి ఇక అలా వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా రూములో పూజ చేస్తూ గంట ఊపుతుండగా ఆ సమయానికి యమున అందరూ లేచి వెంటనే శాస్త్ర పూజ చేస్తుంది కావచ్చు అని చాలా సంతోషంగా అందరూ లేస్తారు. ఆరతి ప్లేట్ పట్టుకొని హాల్లోకి వచ్చేసరికి బుజ్జితల్లి. ఆ బుజ్జితల్లిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇదిగో నాన్నమ్మ, హారతి తీసుకో అని చెప్పేసి అందరికీ హారతిస్తుంది. ఏంట్రా తల్లి, ఇంత పొద్దున్నే లేచి ఇక దేవునికి హారతిచ్చి పూజ చేయాలని నీకెవరు చెప్పారు? అయ్యో నాన్నమ్మ, ఇది ఒకరు చెప్తే రాదు, ఇది ఇలా చేయాలని చెప్పేసి నా మనసుకు అనిపించింది.
అయినా పొద్దున్నే లేచి ఇలా దేవునికి పూజ చేస్తే మంచిదని చెప్పేసి నా మనసు చెప్పింది అనే విధంగా అనుకుంటుండగా చారుకేశవ సుధా ఈ విధంగా అనుకుంటారు. అసలు ఒక్కొక్కసారి సహస్ర బుద్ధుల కంటే లక్ష్మి బుద్ధులు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కదండి. నువ్వు అనుకుంటున్నావు, కానీ నా మనసులో మాత్రం అదే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి లక్ష్మి కలే ఉట్టిపడేలా అనిపిస్తుంది. అసలు ఈ ఇంటికి లక్ష్మి ఇక ఒక ఆడపిల్ల ఎలా ఉంటుందో ఇప్పుడు సహస్ర బిడ్డ కూడా లక్ష్మిని చూసినట్టుగా అనిపిస్తుంది. అయినా నువ్వేంటి స్కూల్కి వెళ్ళకుండా ఇలా పూజలు పునస్కారాలు? అయ్యో మమ్మీ, నువ్వు లేవడమే లేటు, అది కాకుండా హారతి తీసుకోకుండా నువ్వు నా మీద రంకెలేస్తున్నావా? స్కూల్కి వెళ్ళే టైం నాకు బాగా తెలుసు. అయినా నువ్వు నాకు చెప్పడం కాదు, పొద్దున్న లేచి నువ్వు నన్ను రెడీ చేయడం నేర్చుకో అనే విధంగా. ఏంటి పిల్లనొచ్చి తల్లిని ఎక్కిరించినట్టుగా మీ అమ్మని ఎక్కిరిస్తున్నావేంటి? అమ్మమ్మ, నేను చెప్తున్నాను కదా, మమ్మీకి నువ్వు డిసిప్లిన్ చెప్పలేదు, అందుకే మమ్మీ ఇలా నిద్రపోయి టైంకు కాకుండా టైంకు లేస్తుంది అని విధంగా తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి జీవితంలో తన కొడుకే తనకు బలం. తను ఆ గుడి చుట్టూ ఇక అలా అమ్మవారికి సేవలు చేసుకుంటూ ఒక పనిలో చిన్న ఒక స్థాయికి వస్తూ ఉంటుంది. తన కొడుకు విహారీ అసలు నోట్ల నుంచి ఊడిపడ్డట్టే ఉంటారు. అమ్మా, ఏం చేస్తున్నావు? ఆ నాన్న వస్తున్నా అని చెప్పేసి లక్ష్మి అంటుంది. స్కూల్కి టైం అవుతుంది కదా, పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేయాలి. అయ్యో అమ్మ, నువ్వు చెప్పాలనా? అదంతా నాకు తెలుసు కదా. అయినా రోజు చెప్తూ ఉన్నావు, రోజు చేస్తూనే ఉన్నా. ఇలా చేస్తే చాలా మంచిదని అంటారు. అవునమ్మా, స్కూల్లో అందరూ ఏమడుగుతున్నారంటే అసలు మీకు నాన్న లేరా అని అడుగుతున్నారనేసరికి లక్ష్మి కాస్త చిన్నబుచ్చుకుంటుంది. మా నాన్న లేడు కాదు, మా అమ్మే మా నాన్నని చెప్పు అనే విధంగా లక్ష్మి తన కొడుకు బలంగా మారుతుందన్నమాట.